చెట్టు కొమ్మపైన చిలకను చూడగానే మనసు పులకరించిపోతుంది. కాంక్రీట్ జంగిల్లా మారిన హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించవు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్ చెంతన కొత్వాల్గూడ వద్ద ఎకోహిల్ పార్కు ఆ కొరతను తీరుస్తోంది. ప్రకృతి పక్షుల ప్రేమికులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఎకో పార్కులో ప్రధాన ఆకర్షణ బర్డ్స్ ఏవియరీ. ఆసియాలోనే అతిపెద్దదని భావిస్తున్న ఈ ఏవియరీలో వందలాది జాతుల అరుదైన పక్షులు కనువిందు చేస్తున్నాయి. పక్షుల సహజ ఆవాసాలకు భంగం కలగకుండా అవి స్వేచ్ఛగా ఎగిరేలా అత్యున్నత ప్రమాణాలతో దీన్ని నిర్మించారు. డెక్కన్ పార్క్ సఫారీగా దీనికి పేరు పెట్టారు. ఎత్తైన ప్రదేశాల్ని పచ్చదనంతో ఎకోహిల్ పార్కుగా తీర్చిదిద్దారు. నిత్యం పనుల్లో బిజీగా ఉండేవారికి ప్రశాంతమైన వాతావరణంలో గడిపేందుకు ఎకోహిల్ పార్కు ఓ వరంలా మారింది. వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, ఫోటోగ్రఫీ కోసం అద్భుతమైన వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. మునుపెన్నడూ చూడని కొత్త రకాల పక్షుల్ని చూశామని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ చాలా ఎగ్జైటివ్ ఉంది. సో ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇంకా చాలా బాగుంది. డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇలాంటి బర్డ్స్ రావడం, ఇట్లా పట్టుకోవడం, ఇదే ఫస్ట్ టైం. చాలా ఎగ్జైటివ్ ఉంది. నేను ఫస్ట్ టైం ఇలాంటి స్పేస్కి రావడం అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. అండ్ మీ బర్డ్స్ కూడా కొత్త చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా కంట్రీస్ నుండి ఉన్నాయంటే బర్డ్స్ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ నేను ఎప్పుడు మొబైల్స్లలోనే చూసిన, రియల్గా చూడలే. బుక్స్, స్టడీస్ బుక్స్లలో, పిక్చర్స్లో చూసిన. ఇప్పుడు రియల్గా చూసిన, టచ్ చేసిన. చాలా మంచిగా అనిపించింది. ఇవి ఎప్పుడు ముట్టుకోలే, ఈరోజు నేను ముట్టుకున్నా. చాలా పెద్దగా ఉంది ప్లేస్. డెక్కన్ బర్డ్ సఫారీ ఈ పార్కులో ఎంతో ప్రత్యేకం. ఇక్కడున్న రకరకాల పక్షులు సందర్శకుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పక్షులకు సహజ సిద్ధమైన వాతావరణం ఉండేలా 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. బటర్ఫ్లై పార్కు, మొకావో, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయల ప్రవేశ రుసుముగా నిర్ధారించారు. డెక్కన్ బర్డ్స్ సఫారీలో పెద్దలకు వీకెండ్స్లో 200 రూపాయలు, సాధారణ రోజుల్లో 150 రూపాయలుగా నిర్ధారించారు. విద్యా సంస్థల నుంచి వచ్చే పిల్లలకు ప్రవేశ రుసుములో 50% రాయితీ కల్పించారు. దీంట్లో మేము 6500 పిట్టలు రిలీజ్ చేసినాము. సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఏషియా 4 కాంటినెంట్స్ నుంచి వచ్చినాయి. అండ్ వాటి కోసం మైక్రో క్లైమేట్స్ క్రియేట్ చేసినాము. అవి ఎంత బాగా సెటిల్ అయినాయంటే వితిన్ 1 ఇయర్ మాకు 500 పిల్లలు పైగానే వచ్చినాయి. కానీ మేము కన్జర్వేటివ్గా 500 చెప్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 7000 పిట్టలు ఉన్నాయి. కానీ ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో దీంట్లో 30,000 పిట్టలు ఉండొచ్చు. అంత స్పేస్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మేము ఒక 9,000 బర్డ్స్ వరకు రిలీజ్ చేస్తాం దీంట్లోకి. నెమ్మది యాక్చువల్లీ 8,100 ప్లస్ బేబీస్ అన్నీ కలిపితే 9,000 ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అవి బ్రీడ్ అయ్యి అది 30,000 పైన అయిపోతాయి అన్నమాట. పచ్చని పరిసరాలు, అరుదైన పక్షుల్ని చూడాలంటే కొత్వాల్గూడ ఎకోహిల్ పార్కుకు వెళ్లి రావాల్సిందే.